ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో మొత్తం అక్రమ మైనింగ్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో తేల్చాలన్నారు హరీష్ రావు. స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగితే మహిపాల్ రెడ్డి తమ్ముడిని జైల్లో పెట్టారని అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళదే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీష్ గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వర్ గారు, నేను వారితో మాట్లాడండి. మీరు కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు. సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి. ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి, కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ మహిపాల్ రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఓ న్యాయమా అని ప్రశ్నించారు హరీష్ రావు. గత 10 ఏళ్లలో జరిగిన మైనింగ్పై విచారణ జరిపిద్దామన్నారు మంత్రి వివేక్. ఏమన్నా సార్, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్ చెరువు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. ఐఎమ్ నాట్ డీలింగ్ kindly please sir, మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్టే, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. అక్రమ మైనింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను అడ్డుకోవటం సరికాదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సభలో సీనియర్ శాసనసభ్యులు
రూల్స్ పొజిషన్ తెలుసు, అన్నీ తెలుసు వారికి నేను పదే పదే రిక్వెస్ట్ కూడా చేశాను. శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారి పేరు మీరు ఆ కంపెనీలో లేనట్టు సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు తీసి వారిపైన వ్యక్తిగతమైన మీరు ఆరోపణ చేశారు కాబట్టి మీరు ఆ వర్డ్స్ని విత్డ్రా చేసుకొని మీ కార్యక్రమం మీ సబ్జెక్టు కొనసాగించండి నేను రిక్వెస్ట్ చేశాను. మీరు పదే పదే అదే కంపెనీ మీద ఆరోపణ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుతున్నారుగా ఆ వర్డ్స్ ఇందులో మీకు ఇన్నిసార్లు అవకాశాన్ని మీకు రిక్వెస్ట్ చేశాను నేను చాలాసార్లు. మీరు అందరికంటే సీనియర్ సభ్యులు, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ చేసినటువంటి వారు, మీరు అనుభవం లేనటువంటి వాళ్ళు, మీరు పదే పదే మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి, ముందు మీ సీట్లలో కూర్చోండి దయచేసి ప్లీజ్. మీరు సీట్లలో కూర్చోండి, ముందు మీరు కూర్చుంటాం, మీరు కూర్చోండి, ఇస్తాను, మీరు కూర్చోండి, మీరు మీ సీట్లలో కూర్చొని హరిశివ గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చుని హరిశివ గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చోబెట్టండి, మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. మీరు మైక్ ఇవ్వండి కానీ మీ సీట్లలో మీ సభ్యులందరూ దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. హరీశ్రావు గారికి నేను పదే పదే రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ కూడా చేస్తున్నాను. మీ సభ్యులను మీ యొక్క సీట్లలో కూర్చోమని చెప్పండి. మహేశ్వరి గారు, అధ్యక్ష మహేశ్వరి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు